అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ప్రతి ఆడపిల్లని కన్న తల్లికి ఈ వీడియో రిలేటెడ్. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. నాకు ఫస్ట్ టైం పాప పుట్టినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అంటే మా ఫ్యామిలీలో అందరికీ బాబులే. సో, మాకే ఫస్ట్ పాప పుట్టింది. ఇది పెద్దయి. పుట్టినప్పుడు నేను ఆపరేషన్ టేబుల్ మీదే ఏడ్చాను, బాధపడ్డాను. అయ్యో! నాకు బాబు పుడితే బావున్ను, పాప పుట్టింది అని. ఆ విషయం దీనికి కూడా చాలా సార్లు చెప్పాను. అంటే అదొక ట్రాన్స్‌లో ఉండేవాళ్ళం. అంటే ఫస్ట్ బాబు పుట్టేస్తే ఇంకా సెకండ్ బేబీ ఏదైనా కూడా పర్వాలేదు అని. సో, తర్వాత నేను ఇది పుట్టిన తర్వాత అలా కొంచెం పెద్దవుతున్న తర్వాత ఇది నాకు ఎలా అయిపోయిందంటే నాకొక అమ్మలా అయిపోయిందన్నమాట. నేనేం చెప్పినా, నేను కోపంలో ఏ మాట అన్నా కూడా పట్టించుకోదు. అంటే ఒక నిమిషం బాధపడతది. కానీ ఆ తర్వాత మా అమ్మే కదా! కోపంలో అనేసింది. అంతే కదా! చెల్లెక్కువ ఇబ్బంది పెడుతుంది. అందుకే అమ్మ నన్నిలా అంటుంది అని అర్థం చేసుకుంటది. ఇది చాలా క్యూట్. అసలు ఇదే నాకు అమ్మ. నా డెలివరీ టైంలో ఎవ్వరు నా పక్కన లేరు. మా అత్తగారు గానీ, మా అమ్మ గానీ ఎవ్వరు లేరు. అలాంటి టైంలో మా హస్బెండ్ బయట పనికెళ్ళిపోతే ఇంకా తనకి సెలవులుండేవి స్కూలు. సో, ఇదే మాట నన్ను చూసుకునేది. నేను అంటే నేను అసలు ఒక డెలివరీ నుంచి బయటికి రావడానికి నా ఫస్ట్ రీజన్ నా ఫస్ట్ బార్న్ ఇదే మాట. సో, ఇది నా ఫేవరెట్. సో, ఇది పుట్టినప్పుడు నేనెంత బాధపడ్డాను బాబు పుట్టుంటే బావుందని. కానీ దేవుడు నా కోసమే దీన్ని నాకిచ్చాడనిపిస్తది. సో, ఇదేమో ఫస్ట్ పెద్ద అంటే ఫస్ట్ బేబీ ఆడపిల్ల అయితే మాత్రం ఆ అమ్మలు చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే నాకు ఇద్దరమ్మలు. మా అమ్మ, ఇంకా ఈ అమ్మ. మా అమ్మ నాకు దూరంగా ఉంటది. ఇదేమో నా దగ్గరే ఉంటదనమాట. సో, నాకెందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. షేర్ చేసుకున్నాను. ఈ వీడియోస్ ప్రతి ఆడపిల్లనున్న అమ్మకి షేర్ చేయండి. సో, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ కంటెంటెడ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు మేము కూడా గ్రో అవ్వాలనుకుంటున్నాం. సో, ఎంకరేజ్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు నాన్న. బాయ్. బాయ్.